బెజవాడ నగరంలో వాన దంచుకొడుతోంది. ఉదయం నుంచి గ్యాప్ ఇవ్వకుండా కుమ్మేస్తోంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాశం బరాజు దగ్గర కృష్ణా నది ప్రవాహం కొనసాగుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో వినాయక చవితి పండుగ మంటపాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. బెజవాడ నగరంలో వాన దంచుకొడుతోంది. ఉదయం నుంచి గ్యాప్ ఇవ్వకుండా కుమ్మేస్తోంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాశం బరాజు దగ్గర కృష్ణా నది ప్రవాహం కొనసాగుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో వినాయక చవితి పండుగ మంటపాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక బెజవాడ నగరంలో వాన దంచుకొడుతోంది. ఉదయం నుంచి కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షం కుమ్మేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, విజయవాడ వ్యాప్తంగా వర్షానికి సంబంధించి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అలాగే వినాయక చవితి సందర్భంగా అక్కడ వినాయకుని మంటపాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రియా, ఇవాళ ఉదయం నుంచి కూడా విజయవాడ నగరాన్ని అయితే వర్షం వదలటం లేదు. వర్షం దెబ్బకైతే పూర్తి స్థాయిలో నగరంలో జనజీవనం అంతా కూడా స్తంభించిన పరిస్థితి కూడా ఉంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగరంలో రాకపోకలు కూడా చాలా తగ్గిపోయిన పరిస్థితి. ఇక వినాయక చవితి పర్వదినం సందర్భంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విగ్రహాలను మండపాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఉదయం ప్రారంభించాల్సిన పూజకు సంబంధించి వర్షం ప్రభావం కారణంగా అయితే అవి కొంత ఆలస్యంగా కూడా నడుస్తున్న పరిస్థితి కూడా మనకి కనపడుతుంది. ప్రధానంగా వినాయక మంటపాల మీద ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ప్రభావం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో నగర జనజీవనం అనేది చాలా తగ్గిపోయిన పరిస్థితి. వస్తున్న వాళ్ళు, నగరంలో రాకపోకలు సాగిస్తున్న వాళ్ళందరూ కూడా అత్యవసర పనులున్న వాళ్ళు మాత్రమే ప్రస్తుతం బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడతా ఉంది. మరోవైపున ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా కృష్ణానది వరద ప్రవాహం కూడా ఒకవైపున కొనసాగుతా ఉంది. బ్యారేజీ గేట్ల దగ్గర నుంచి కూడా కృష్ణానదిని అయితే దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. విజువల్స్ లో మనకి బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం కూడా స్పష్టంగా కనబడుతుంది. గత కొన్ని రోజులుగా కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటిని ప్రకాశం బ్యారేజీ దగ్గర దిగువకు అయితే విడుదల చేస్తున్నారు. అదేవిధంగా వర్షం కూడా కురుస్తున్న నేపథ్యంలో మరింత ఎక్కువగా వరద నీరు వచ్చే అవకాశాలు కూడా ఉండటంతో బ్యారేజ్ దగ్గర ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే నీటిపారుదల శాఖ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. నగరంలో దంచి కొడుతున్న వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. అదేవిధంగా ఈ వినాయక మండపాల దగ్గర కూడా పూజా కార్యక్రమాలకు సంబంధించి కానీ ఇవాళే తొలి రోజు కాబట్టి అక్కడికి వచ్చే వాళ్ళ తాకిడికి సంబంధించి కానీ కొంత ప్రభావం అయితే స్పష్టంగా ఈ వర్షం వల్ల అయితే ఆ మండపాల దగ్గర కూడా కనబడుతుంది. అయితే సాయంత్రం సమయానికి ఏమన్నా వర్షం తగ్గుముఖం పెడితే అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేరువేరు గణనాథుల్ని చూడటానికి కూడా ప్రతి ఏడాది కూడా నగరవాసులు వెళ్లి ఆ మండపాలకు కూడా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటా ఉంటారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి మాత్రం పూర్తి స్థాయిలో జనజీవనం అయితే విజయవాడ నగరంలో స్తంభించిందని అయితే మనం చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి ఈ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇంకా కొనసాగుతూ ఉంది. సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా వర్షం పడే అవకాశాలు